సార్, జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర మాటల దాడి, మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలు ఎలా చూడాలి? అదే రెండు విషయాలు. ఆయన మీడియాతో మాట్లాడాడు. ఈ మధ్య ముఖ్యమంత్రి పదవి పోయాక ఆయన ఎక్కువసేపు మీడియాతో బాగా మాట్లాడుతున్నారు కదా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు అవన్నీ. రెండు భాగాలుగా తీసుకోవాలి. ఒకటి సమస్యలు, అంటే యూరియా కొరత లేదు అని ప్రభుత్వం ఏమో ఖండిస్తుంది. యూరియా కొరత ఉంది, క్యూలు కనిపిస్తున్నాయి. ఈయనేమో ప్రత్యేకించి కుప్పం నియోజకవర్గంలో క్యూలో ఫోటో ఒకటి, ఇంకొకటి ఏమో అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో ఒకటి తీసుకొని వచ్చారు. అవి చూపిస్తున్నారు. రేపు మరి వాళ్ళు ఇవి ఫేక్ అని చూపిస్తే మళ్ళీ అది కూడా మనం మాట్లాడుకోవచ్చు. కానీ సమస్య ఏమంటే ఆ యూరియా కొరత అవన్నీ చెప్తున్న సమయంలో మళ్ళీ మాటలు దొళ్ళించటం. అంటే యూరియా కొరత లేదంటున్నారు, యూరియా సరఫరా చేయలేని పరిస్థితుల్లో దీనికంటే ఎక్కడైనా బావిలో అన్న దూకి చావటం మంచిది అని, బావిలో దూకి చావటం మంచిది అన్నారు కదా అని, ఒకవేళ ఇది ఎందుకు అన్నారో చూద్దామని మళ్ళీ చూస్తే రెండోసారి అచ్చెన్నాయుడు గురించి చెప్పి మళ్ళీ ఎందులోనో బావిలోనో దూకి చావమని. అసలు ఈ దుబారాగా మాట్లాడడం అనేది బొత్తిగా అవసరం లేని పని. అది ఒక విధంగా చర్చను డైవర్ట్ చేయడానికి అది దారితీస్తుంది. చర్చ డైవర్ట్ కావడం అంటే అసలు విషయం పోయి ఇప్పుడు బావిలో దూకటము, మాట మీరడము, లేకపోతే అప్పుడెప్పుడో కాల్ చేయమన్నారు, లేకపోతే ఈయన ఇంకేదో గాలిలో కలిసిపోతారన్నారు. ఇంక ఇలా ఇది కొనసాగుతుంది. ఇక అంతులేని వ్యవహారం. ఈ తీవ్రమైనటువంటి దుర్భాషలు లేకపోతే పదాలు, అనవసరమైనటువంటి మాటల దాడి అనేది సమస్యను పక్కదో పట్టిస్తుందనడంలో ఏం సందేహం లేదు. ఇక రెండవది, బహుశా ఈరోజు తీవ్రంగా మాట్లాడడానికి ఒక కారణం, వీళ్ళు సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో సభ పెట్టారు కాబట్టి అది సూపర్ హిట్ కాదు, అటర్ ఫ్లాప్ అని చెప్పి ఇంకా ఆయన చాలా ఒక దండకం తీసుకొని వచ్చారు. 2-3 విషయాలు వర్మ, యూరియా కొరత నిజం, ఇంక అందులో అలాగే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అనేవి ఒక 10 ఏదో ఒక దశలో ప్రారంభమై ఒక 3,000 కోట్లు ఖర్చు పెట్టామని అంటున్నారు. 3,000 కాదు 1,000 కోట్లు పెట్టారనుకుందాం. ప్రభుత్వ రంగంలో మొదలైన మెడికల్ కాలేజీలు, ఆరోగ్యశ్రీ ప్రైవేట్కి ఇవ్వడం అన్నదాన్ని అన్ని ప్రతిపక్షాలు కూడా ఖండిస్తున్నాయి. ఒక జగన్ మాత్రమే కాదు, అది కూడా ఆయన చెప్పినది ఒకటి. ఇక మూడో ముఖ్యమైన ఆయన తీసుకుంది ఏంటంటే, అప్పుడు ఎన్నికలకు ముందు ఈనాడులో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, సూపర్ 6 ఫలానావన్నీ ఉంటాయని. ఇప్పుడు అవి లేవు. ఇప్పుడు అవి లేకుండా వాటితో రీప్లేస్ చేశారు. ఉదాహరణకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామన్నది, కానీ ఎవరు వెళ్ళినా వాళ్ళందరికీ స్కూళ్ళకి వెళ్తే సాయం చేస్తామన్నది, ఇట్లాంటివన్నీ పూర్తిగా అమలు చేయలేదు. వాటి బదులు అన్న క్యాంటీన్లు ఇవి తెచ్చి పెడుతున్నారు. 230 అన్న క్యాంటీన్లు మళ్ళీ అదే పత్రికలో అడ్వర్టైజ్మెంట్ తీసుకొని వచ్చి అని నేను అనుకోవడం, ఇందాక చెప్పినట్టే రేపు వాళ్ళ సభకు ముందే దాని మీద ఒక ఎదురుదాడనండి, లేకపోతే దాని మీద తమ తీవ్ర ఆరోపణలు విమర్శలతో ముందుకు రావాలని భావించినట్టు కనిపిస్తుంది. ఆ క్రమంలో ఇదిగో ఇలాంటి 1-2 సార్లు ఇలాంటి మాటలు మాట్లాడటం, ఇవన్నీ చర్చను మటుకు ఎక్కడికో తీసుకొని పోతాయి. ఇప్పుడు నాకైతే వాస్తవం ఎవరో అప్పటికి అదే పంపిస్తున్నారు. సో ఇంకా వాళ్ళు దీన్ని అనడానికి, అంటే ఆయన నిజానికి అవకాశం ఇస్తున్నారా, అవకాశం తీసుకుంటున్నారా అనేది కూడా సందేహమే ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల. సమస్యల విషయంలో మటుకు లేవు అని డినయల్ మోడ్ అంటారు. అంటే ఏం సమస్య లేదని చెప్పడం వల్ల కూడా ఉపయోగం లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా కానీ సమస్యలు తప్పకుండా ఉంటాయి. ఆ సమస్యల తీవ్రత ఎలా పరిష్కరించాలి. రెండోది, హామీలకు సంబంధించి అప్పుడు ఇబ్బడిగా ఇచ్చిన హామీల అమల్లో తడబాటు ఎందుకు వస్తుంది, పాక్షికం ఎందుకు వస్తున్నాయి, వాటిని ఎప్పుడు చేయాలి, ఒక టైం టేబుల్, ఆ విషయం కూటమి కూడా ఆలోచించాలి. నేను నిన్న కూడా చెప్పాను, సాయంత్రం అనంతపురం సభలో వాళ్ళ విషయాలు చెప్తే చాలా బాగుంటుంది. జగన్కి జవాబు చెప్పడం ఒకటి, జనానికి జవాబు చెప్పడం ఒకటి. కాబట్టి అయితే వాళ్ళు ఇప్పటికే టీడీపీ నాయకులు కూడా చాలామంది మాట్లాడారు, 2-3 నారాయణ మాట్లాడారు, మంత్రి, ఇంకో ఎమ్మెల్యే మాట్లాడారు. వీళ్ళందరూ కూడా జగన్ మాటకి ఏం విశ్వసనీయత లేదు, ఎవరు దాన్ని తీవ్రంగా తీసుకోరు. ఆయన కావాలని ఇవన్నీ దుష్ప్రచారం చేస్తున్నాడని వాళ్ళు ఇప్పటికే మళ్ళీ కౌంటర్ కూడా మొదలుపెట్టారు. ఇది సార్, ఇది ఇక్కడితో ఆగే పరిస్థితి కనిపిస్తుందా? అసలేమీ ఆగదు. నేను చెప్తున్నా, ఆగితే ఆయన ఎందుకు మాట్లాడతారు, లేకపోతే వీళ్ళెందుకు అప్పుడే ఎదుర్కొంటారు. బహుశా తెలుగుదేశం సభలో ఫోకస్ దీని మీద చాలా ఎక్కువగా ఉంటుంది. సో రాష్ట్రంలో ఒక పొలిటికల్ వార్ తీవ్ర స్థాయిలో జరగబోతుంది అనేది అయితే చాలా స్పష్టం. అది కూడా కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జనవరిలో జరుగుతాయని ఎన్నికల అధికారి ఆమె నీలం సాహ్ని ప్రకటించారు. అది కూడా ఈవీఎంలతో జరుగుతాయని ప్రకటించారు. గతంలోనే బ్యాలెట్ పేపర్లతో చేశారు. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బ్యాలెట్ పేపర్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు చేస్తామని వాళ్ళు దానికి సిద్ధమవుతున్నారు. కానీ నీలం సాహ్ని గారు మాత్రం
ఈవీఎంలతోనే మేము చేస్తాము, దానికి సంబంధించిన ఇది పెట్టాము, టెండర్ పెట్టాము అన్నమాట ఆమె చెప్తున్నారు. ఎవరికి టెండర్ అంటే ఎలక్షన్ కమిషన్కు. కాబట్టి ఇది కూడా రాబోయే రోజుల్లో ఒక అంశమయ్యే అవకాశం కనిపిస్తుంది. స్థానిక సంస్థలకు సిద్ధం కావటం, రెండోది నిన్న ఉపరాష్ట్రపతి ఎన్నికలు అయిపోయిన నేపథ్యంలో మళ్ళీ ఒకసారి పొలిటికల్గా కన్సల్టేషన్, తమను తాము చెప్పుకోవటం. నిన్న రైతుల నిరసనలు అనేవి బాగానే జరిగాయి అన్న అభిప్రాయం మీడియాలో వ్యక్తమైంది. సో దాన్ని కూడా కొంచెం ఊపు పెంచడం అనే పనిలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ కేసులు ఇవన్నీ చాలా తక్కువ మాట్లాడారు వాస్తవంగా చెప్పాలంటే. మామూలుగా అలాంటివి వస్తుండేవి, కానీ ఈరోజు మాట్లాడిన దాంట్లో అవి కూడా లేవు. సమస్యలు వాటి మీద ఫోకస్ పెట్టడం, మధ్యలో చంద్రబాబు నాయుడు అసలు ఎంత దుర్మార్గుడు, ఎంత రాక్షసుడు అని కూడా ఏదో అన్నట్టున్నారు. అంటే వచ్చిన సీట్లను ఎందుకు వెనక్కు పంపడం అనే దాని మీద అందరూ విమర్శ చేశారు. వీళ్ళేమో అసలు మీరేం చేయలేదు, కేవలం కాంపౌండ్ వాల్ కట్టారు, లేకపోతే కనీసం కూడా ఖర్చు పెట్టలేదు, మేము చేసినందువల్ల నష్టం ఏమి రాదు, లాభమే జరుగుతుందని వాళ్ళు సమర్థించుకుంటున్నారు. దాంతో అయితే నేను కూడా ఏకీభవించాను. అంటే ప్రభుత్వ కళాశాలలు ఉంటే వాటి పద్ధతి జనానికి అందుబాటు ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్యశ్రీ విషయం కూడా. ఇంక ఇవన్నీ వాళ్ళేం సమాధానం ఇస్తారో మనం చూడాలి. మూడోది వైసీపీ బహుశా ఇదే పద్ధతిలో దూకుడుగా వెళ్తుంది అని కూడా జగన్ మాటలను బట్టి సంకేతాలు మనకు కనిపిస్తాయి. ఇప్పుడు ఉల్లి రైతుల సమస్య నిజమే, అంతకుముందు చీనీ రైతుల సమస్య నిజమే, మిర్చి ఈ సమస్యలే లేవంటేనేమో నిన్న కూడా అదే కదా, కర్నూలు మార్కెట్లో షర్మిల, జగన్, రైతు సంఘాలు, అంత తర్వాత భరత్ మంత్రి వెళ్ళటం ఇవన్నీ మనం చూసాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఏది ఇప్పుడు తేలిగ్గా పోయేటట్టుగా మాత్రం లేదు, ఖచ్చితంగా ఒక రాజకీయ రణంలాగే మారుతుంది.